తెనాలి పోలీసుల దాష్టిక దుర్ఘటన మీద అక్కడ మా యువకులు వాళ్ళు రౌడీలైనా, రేపిస్టులైనా, మర్డరిస్టులైనా, భూకబ్జాదారులైనా, మరి కరుడు కట్టినటువంటి నేరస్తులైనా కూడా అక్కడ పోలీసులు చేయవలసినటువంటి పని ఏంది? వీరిని అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మరి చట్ట ప్రకారం ఏ సెక్షన్లు వీరికి వర్తిస్తాయో ఆ సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టి ఛార్జ్ షీట్ వేసి విచారించి కోర్టులో సబ్మిట్ చేస్తే న్యాయమూర్తి చట్ట ప్రకారం ఆ సెక్షన్లకు ఏ శిక్ష వీళ్ళకి వర్తిస్తుందో ఆ శిక్ష విధించి ఆ తర్వాత జైలుకి పంపాలి. అంతే కదా జరగాల్సింది. ఈ రోజుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకొని బేభత్సమైనటువంటి మరి ప్రపంచ దేశాలు హర్షించే విధంగా ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఒక వాస్తవంగా మన ప్రభుత్వ ఉద్యోగి అనేటటువంటి వ్యక్తి ఏం జరిగిద్దంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు విధులను దుర్వినియోగపరిచి ఇష్టానుసారంగా విధులను విక్రయించి ఇష్టానుసారంగా ఒక వ్యక్తి ప్రవర్తిస్తే అతని మీద మనకున్నటువంటి చట్టం ఆర్టికల్ 311 ప్రకారం అతన్ని విధుల నుంచి బహిష్కరించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఊస్టింగ్ హాజరు కూడా చేయొచ్చు. చట్ట ప్రకారం విధి నిర్వహణలో ఉండి విధులను ఉల్లంఘించే విధంగా ఒక బహిరంగ ప్రదేశాల్లో మరి ఆ విధంగా దాష్టిక దుర్మార్గంగా పాల్పడినటువంటి ఈ సిఐ రాముల్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని మరి ఇతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఏ కోణాల్లో మరి ఇతని మీద చర్యలు తీసుకునే విధంగా చేయాలో అన్ని విధాలుగా చేసి న్యాయ పోరాటాలు చేసి ఇతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేసే విధంగా చూపిస్తామని, లేదా ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను హీరోని అని ఫీల్ అయిపోతున్నాడు. ఒక్కసారిగా వైరల్ అయిపోవాలా, ఒక్కసారిగా నేను ప్రజలందరికీ తెలియాలా అని అపోహ పాలవుతున్నాడు. ఈ విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగ పాలు చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఇతని యొక్క తీరును ఖండిస్తూ అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి గవర్నర్ గారికి, డీజీపీ గారికి, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి లేదా హ్యూమన్ రైట్స్కి మొత్తానికి తెలియజేసి వీరి యొక్క నివేదికను తీసుకొని ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకునే విధంగా చేస్తామని, ఇది ఇంతటితోటి వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మరి ఇప్పుడు ఇంత వైరల్ అయింది కాబట్టి ఈ యొక్క మా దళిత యువకుల మీద మరి లేనిపోయినటువంటి కేసులు, మరి అక్రమ కేసులు బనాయించి మరి నిన్న రిమాండ్కి కూడా పంపుతున్నారు. ఇది ఎంత అన్యాయమో, ఎంత అకృతంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసు అనేటటువంటి వ్యక్తి లేదా ఉద్యోగస్తుడు ఎవడైనా ప్రజలకు సముదాయంగా ఉండాలి. ప్రజలు కట్టేటటువంటి పన్నులతోటి మీరు జీతాలు తీసుకుంటూ ప్రజలకు అనుసంధానంగా పనిచే